ఒక్క వ్యాలిడ్ క్వశ్చన్ చెప్పనా, అంటే మాకొచ్చే వ్యాలిడ్ క్వశ్చన్. బీహార్ ఎలక్షన్లో బీజేపీకి కాంగ్రెస్కి అంటే కూటములకి మధ్యన ఓట్ డిఫరెన్స్ 35 లక్షలు సార్. ఓకే, ఇప్పుడు లెగిసిపోయిన ఓట్లు 65 లక్షలు. ఇంకెక్కడ ఈ లెగిసిపోయిన ఓట్లు నమోదు అవ్వలేదు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో. ఆ 65 లక్షల ఓటర్లలో ఎవరు కూడా ఓటేయలేదు అని ఇప్పుడు అందరిని అఫిడవిట్ అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్తో చెప్పగలదా? చెప్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతకంది అయిపోయింది కదా మరి. అంతే కదా సార్, అప్పుడు 65 లక్షల ఓట్లు తీసేసావు, అందులో 35 లక్షల ఓట్లు గవర్నమెంట్ ఫామ్ అయింది. మీరు నిజంగా 65 లక్షల్లో ఎవరు కూడా మొన్న 2024 ఎన్నికల్లో ఓటేయలేదని చెప్పగలరా? అదే కదా, 65 లక్షలు ఓట్లు వేయలేదు చెప్పగలంటే. అంటే మరి ఆంధ్రప్రదేశ్ బీహార్ను కూడా మోసం చేశారు కదా మీరు. డెఫినెట్గా ఈ రెండింటితోనే నేషనల్ గవర్నమెంట్ ఫామ్ అయింది. మేము చేస్తాం సార్, మేము అంతే చేస్తాం. ప్రజలకు అర్థం కావాలి సార్, ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఇండియాని తీసుకెళ్ళడానికి కారణం ఎవరంటారు మీరు? ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం సార్. ఈ మొత్తం ఎపిసోడ్లో నేను చెప్పే దాంట్లో చాలామందికి అర్థం కావట్లేదు కానివ్వండి, బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి కాదు సార్. ఎస్, వ్యాలిడ్, రైట్. రెండు ఒకటే విధానం. ప్రాంతీయ పార్టీలను అణిచివేయాలి, ఉంటే నువ్వు ఉండు లేదంటే నేను ఉంటాను. ఎందుకని సార్? ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళు ప్రధానమంత్రి అవ్వాలి అనే ప్రాంతీయ పార్టీలు ఉంటే మెల్లమెల్లగా జాతీయ పార్టీలకు థ్రెట్ లాగా భావించేవాళ్ళు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని అణిచివేసే ధోరణిలో ఉండారు. నేను దానికి కూడా మీకు కావాలంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే బీజేపీ కూటమి ఇండియా కూటమిలో లేని పార్టీల గురించి మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ లేదు, ఇప్పుడు అక్రమ కేసులు, కానీ ప్రతిపక్షం ఎల్ఓపి కూడా మాట్లాడరు దీని గురించి. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాశనం అయిపోతే అదంతా ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి లబ్ధి ఎవరికి? కాంగ్రెస్కి. రాహుల్ గాంధీ ఇండియా ఉండండి, లేదు కాంగ్రెస్కి వస్తాం. మళ్ళీ ఓకే, తెలంగాణకి వద్దాం. బీఆర్ఎస్ ఈ రెండు గ్రూపులో లేదు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ కూడా గెలవలేకపోయింది సెకండరీ. వాళ్ళ మీద అక్రమ కేసులు. నేను అక్రమ అనేది ఎందుకంటానంటే ప్రూవ్ అవ్వలేదు కాబట్టి కేసులు అన్నాను. అక్రమ అనే పదం కంటే కూడా కేసులు అన్నాను. ఓకే, కేసులు. ఇక్కడ కూడా ఎల్ఓపి మాట్లాడదు, ఎందుకంటే ఈ పార్టీ నాశనం అయిపోతే బెనిఫిషియరీ ఎవరు? ఇతర బీజేపీ ఆర్ కాంగ్రెస్ నేషనల్ పార్టీ. దెన్ గో టు ఒరిస్సా. నవీన్ పట్నాయక్ గారు ఏ గ్రూప్లో లేరు. ఇప్పుడు ఆయన నాశనం అయిపోతే ఇతర బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఈజ్ బెనిఫిషరీ. ఆ రెండు అక్కడ కూడా. కేజ్రీవాల్ మళ్ళీ కేసులు. అక్కడ కూడా కేజ్రీవాల్ గారు నాశనం అయితే బెనిఫిషరీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. సో ఉంటే అటుండు లేదంటే ఇటుండు, అంతేగాని లోకల్ పార్టీ అంటే నాకు అధికారం రాకపోయినా పర్లేదు కానీ ప్రాంతీయవాదం ఎప్పటికైనా థ్రెట్టే. మనం నేషనల్ పార్టీస్ మన స్టాండ్ ఒకే రకం ఉండాలి. ఉంటే నువ్వు ఉండు లేదంటే నేను ఉంటా అనే స్టాండ్లో ఉండారు. రెండు పార్టీలు ఒకటే అంటున్నా నేను. నెక్స్ట్ మళ్ళీ ఇండివిజువల్ కూటమిలోకి వెళ్దాం. బీజేపీ ఫస్ట్ ఏం చేసింది? మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీగా చాలా స్ట్రాంగ్ ఉన్న పార్టీలని అలయన్స్లోకి వెళ్ళింది. నేషనల్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మెల్లగా వీళ్ళని చంపుకుంటూ వచ్చి శివసేనని కానీ వీళ్ళని చీల్చేసి మొత్తం ప్రాంతీయ పార్టీని నాశనం చేసి పారేసింది. డెఫినెట్, కరెక్ట్. ఇది బీహార్లో అదే పద్ధతి, మహారాష్ట్రలో అదే పద్ధతి. రేపు కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా ఒకసారి కాంగ్రెస్ ఎక్కితే వాళ్ళ పరిస్థితి కూడా ఇది. సేమ్ ఫార్ములా వెళ్ళాలా, లోకల్ పార్టీస్ని కంప్లీట్ డిమాండ్స్ చేసేయాలా, అక్కడ వీళ్ళు స్ట్రాంగ్ అయిపోవాలి. అంతే, ప్రాంతీయవాదం ఉండొద్దు. అయినా ఇందులో భాగంగా మరి ప్రాంతీయవాదం లేనప్పుడు మనం కట్టే ట్యాక్స్లో మనకు 30 పైసలు ఇచ్చి, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సార్, ఒక టైం ఫ్రేమ్ ఉండాలి కదా. ఒకవేళ గుజరాత్ వెనకబడి ఉంది, బీహార్ వెనకబడి ఉంది, సరే దేశం జాతీయవాదం మీద వెళ్దాం. యాజ్ ఏ నేషనల్ ఇండియన్గా మనం నేషనాలిటీ ఇండియన్గా మనం కూడా జాతీయవాదం మీద ఆలోచిద్దాం. అవి వెనకబడి ఉంది, మనం కట్టే ట్యాక్స్లో కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇన్నేళ్ళకి డెవలప్ చేస్తారు. ఒక టైం ఫ్రేమ్ ఉండాలిగా మీకు. అంటే ఒక 20 ఇయర్సా? ఒక 20 ఇయర్స్లో ఎక్కువ షేర్ ఇద్దాం, తర్వాత ఎవరి ట్యాక్స్ వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేసుకోకునే వెసులుబాటు ఇద్దాం అనే విధంగా చెప్పగలరా? లేదు, అట్లా చెప్తున్నా. ఇంకో 20 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది తీసుకెళ్లే ఫండ్స్ లో ఉంటాయి, కానీ నిజంగా డెవలప్ చేస్తే ఎందుకు ఉండిద్ది సార్? ఆ విధంగా పొలిటీషియన్స్ అంతా తినేయటమే కానీ తీసుకెళ్లే ఫండ్స్ లో ఉండిద్ది. అంతే, నిజంగా డెవలప్ చేస్తే ఉండదు కదా. ఉండదు. ఇప్పుడు మనకి ఇచ్చే ఫండ్స్ కంటే ఆడ ఎక్కువ వెళ్తున్నప్పుడు మనకంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉండాలి కదా. ఆడ లేదు కదా. మరి లేదు కదా. ఎందుకు లేదు?
ఎందుకు లేదు మరి? మధ్యలో వేసేటివే సార్, అక్కడ వరకు వెళ్తే ఇంకెన్నాళ్ళు అలా? అది కంటిన్యూస్. సో ప్రాంతీయవాదం ఉంటే అడిగిద్ది, ప్రాంతీయవాదం లేకపోతే అడగలరా? అడగలేరు. ఇప్పుడు సౌత్ ఇండియాకి జరుగుతున్న వివక్ష గురించి తెలంగాణలో కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, తెలంగాణ కాంగ్రెస్ మాట్లాడగలదా? లేదు. ఎందుకు మాట్లాడలేదంటే మాట్లాడితే వాళ్ళకి నార్త్ ఇండియాలో కాంగ్రెస్ మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. మాట్లాడాలని ఉండా కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. సో ప్రాంతీయ పార్టీలు ఉండాలి, ప్రాంతీయ పార్టీలకు బలం మళ్ళీ పెరగాలి, స్టేట్లు డెవలప్ అవ్వాలి అంటే ప్రాంతీయ పార్టీలు ఉండాలి. కావాలంటే మీరు అలయన్స్లు పెట్టుకోండి, లేదు అంటే ఎంపీ ఓటు వచ్చేతరకు మేబీ నేషనల్ పార్టీలు వేసుకోండి. కానీ ప్రాంతీయవాదం చనిపోతుంటే చూస్తూ ప్రజలు ఉంటే రేపటి రోజున ప్రజలకే ప్రాంతీయవాదం చనిపోవడానికి కారణం ఇంకోటి కూడా, తెలుగు భాష లోకల్ లాంగ్వేజ్ని కూడా డెమాలిష్ కంప్లీట్గా లేకుండా చేయడం కోసం త్రిభాషా విధానం అని తీసుకొచ్చి హిందీ మ్యాండేట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు కదా. అసలు హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు సార్, everyone knows రికగ్నైజ్డ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఒకటంతే అంతే. అంతే. ఇది నేషనల్ లాంగ్వేజ్. దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏ స్టేట్ గవర్నమెంట్కి లేదు. సార్ టీడీపీ ఉంది, ఎగ్జాంపుల్ చెబుతా. టీడీపీ ఈజ్ ఏ రీజన్, అంటే ప్రాంతీయవాదంతో పుట్టిన పార్టీ. అవును. కాంగ్రెస్కి అగ్నెస్ట్గా తెలుగు అనే ఫీలింగ్తో పుట్టిన పార్టీ. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్తో అలయన్స్లో వెళ్తున్నారు, ఎన్డీఏతో అలయన్స్లో వెళ్తున్నారు. ప్రాంతీయవాదాన్ని మీరు ఎప్పుడు ప్రశ్నించగలరు? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడలేని పరిస్థితిలో కూర్చున్నారు. మీరు ఎంతలా ఫైట్ చేశారు అది వరకు? చేశారు కదా. మరి ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు అంటే ప్రాంతీయవాదాన్ని మనం మిస్ అవుతున్నాం. ప్రాంతీయవాదాన్ని వదులుకున్న తర్వాత నువ్వు క్వశ్చన్ చేయలేవు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది సార్, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, వాళ్ళు అడగగలరు అంటున్నా. అదే ఇప్పుడు కాంగ్రెస్ అడగగలదా ఏదన్నా ఇట్లాంటిది జరిగితేడా? లేదు, సమస్య లేదు. ఎందుకంటే ఆ ప్రాంతీయవాదాన్ని మనం చంపుకుంటే మనకే నష్టం. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు? లేరు. ప్రతిపక్షం నుంచే మాట్లాడాలి. మాట్లాడితే వైఎస్ఆర్సీపీ మాట్లాడాలి, లేదు ఇంకెవరు మాట్లాడలేదు. ఎవ్వలేరు, ఇంకే వేరే పార్టీలు ఏమన్నా వాళ్ళు మాట్లాడాలి. ఇంకా సిపిఐ సిపిఎం వాళ్ళు మాట్లాడి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. టోటల్గా రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు సార్ రాబోయే రోజుల్లో. మార్చితే తప్పులేదు సార్. నేను ఏమంటానంటే అమెండ్మెంట్స్ ఎప్పుడు మంచివే, కాకపోతే నిజంగా ప్రజల కోసం ప్రజల తరపున ఉండే రాజ్యాంగాలు అమెండ్మెంట్ చేస్తే డెఫినెట్లీ అందరూ యాక్సెప్ట్ చేద్దాం. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే గెలుపుల కోసం ఇండిపెండెంట్ బాడీస్ని వాడుకోవటం, వాళ్ళ చేతుల్లోకి తీసుకోవటం బాగాలేదు అని చెప్తున్నాను. మీరు అన్నట్టుగా నాట్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ సార్, నో ఇండిపెండెంట్ బాడీ, నేను మళ్ళీ క్లియర్గా చెబుతున్నా, నో ఇండిపెండెంట్ బాడీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఇండిపెండెంట్ బాడీ. గ్రేట్ స్టేట్మెంట్. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్.